హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనూషాని. ఇంట్లో పాలు ఇరిగిపోయినాయండి. పాల ప్యాకెట్ మార్నింగ్ కాస్తుంటే పాలు అనేది ఇరిగిపోయాయి అన్నమాట. నిన్న కాయాల్సిన డేట్ పాలు కాయలేదు నేను నైట్. ఇంకా ఈరోజు మార్నింగ్ పొద్దున్న పూట ఓపెన్ చేసి పెడితే పాలు అనేది మార్నింగ్ ఇరిగిపోయాయి. ఇంకా పాలు ఇరిగిపోయినాయి అని పడేయని అవసరం లేదండి. ఇలా బాసంతి చేద్దాము అనిపించింది. మామూలుగా అయితే బాసంతి ఎప్పుడు చేసుకున్నా పాలు ఎరక్కొట్టల్లా పనిమాల చేసుకునేవాళ్ళం. ఇప్పుడైతే అవసరం లేదనమాట. ఇలా ఇరిగిపోయిన పాలని కూడా వేస్ట్ చేయకుండా ఇలా స్వీట్ అనేది చేసుకోవచ్చు. చాలా ఇష్టంగా తింటామండి మా ఇంట్లో ఈ స్వీటు. మా పాప నేను ఇద్దరం వెళ్ళండి తింటాము. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ ఆ వాటర్ అన్నీ తీసేసి వడపోసే దాంట్లోకి తీసేసుకున్నాను అనమాట. ఓన్లీ పాలు ఇరిగింది వచ్చేసింది. ఇప్పుడైతే ఒక క్లాత్ తీసుకొని దాంట్లో వడపోస్తున్నాను. మనకు అసలు నీళ్ళు లేనట్టే ఉంటాయండి, కానీ కొంచెం వాటర్ ఉన్నా సరే ఇవేంటంటే బాసంతి చేసుకుంటే అవేంటంటే విడిలిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం గట్టిగా పిండేసేయాలి. అస్సలు వాటర్ అనేది ఉండకుండా చేసుకోవాలి. కొంచెం వాటర్ ఉండి మెత్తగా ఉన్నా సరే ఇవైతే విడిలిపోతాయండి. బాగా గట్టిగా పిండేసేయాలి, అస్సలు వాటర్ ఉండకూడదు. చూడండి, 1/2 లీటర్ పాలుకి అసలు ఎంత వచ్చిందో చూడండి. చూస్తే కొంచెం కూడా లేదు అన్నట్టు ఉంటుంది. పాలతో చేసేది ఏ ఐటెం అయినా సరే కొంచెమే అవుతుందండి, కాకపోతే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మనం పాలకోవా చేసుకున్నా సరే ఇంట్లో 1 లీటర్ 2 లీటర్స్ అలా తెచ్చి చేసుకున్నా సరే పాలకోవా కొంచెమే అయినట్టు ఉండిద్దండి. పాలు ఐటమ్స్ ఏదైనా సరే బయట కాస్ట్ కూడా అలానే ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడైతే ఇలా మెత్తగా దాన్ని చేసేసుకోవాలి. దాన్ని మెత్తగా చేసేసిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. కొంచెం అతుక్కుపోతూ ఉంటుందండి. ఇలా అతుక్కుపోతూ ఉంటే బాగా ఎక్కువగా ఉంటే కనుక కొంచెం బియ్యం పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసుకోండి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా ఉంచుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని ఇప్పుడైతే నేను మిగతా అన్నిటినీ చేసేసుకుంటున్నాను. బాల్స్ లాగా చేసేసుకుని దాన్ని కొంచెం ఇలా నొక్కుకుంటున్నానండి. ఇలా బాల్స్ చేసేసుకుంటే నాకు 6, 7 అయినాయండి మొత్తం, అంతే. 7 పీసెస్ అయినాయి. తర్వాత ఇంకా వీటిని పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే దీంట్లో ఒక 3 స్పూన్లు షుగర్ వేసుకొని కొంచెం ఒక 3/4 కప్పు వాటర్ వేసాను. వాటర్ వేసేసి షుగర్ కరిగిన దాకా ఉంచేసుకోవాలన్నమాట. ఈ షుగర్ కరిగిన తర్వాత చేసి పెట్టుకున్న బాల్స్ని ఇందులో వేసి బాగా ఉడికించుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకోండి. చాలా ఫాస్ట్గా తయారైద్దండి ఈ స్వీట్. మటుకి ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు. బాసంతి చాలా బాగుండిద్ది. ఇది వేడివేడిగా తినటం కన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నారనుకోండి చాలా బాగుండిద్ది. చాలా స్వీట్గా ఉండిద్ది, కమ్మగా ఉండిద్ది, అమృతంలాగా ఉండిద్ది, చాలా బాగుండిద్ది. పాలతో చేసిన ఏ స్వీట్స్ అయినా సరే చాలా చాలా బాగుంటాయి. ఇంకా ఇప్పుడు మెల్లిగా నిదానంగా ఒకటొకటి ఈ పాకంలో వేసుకోవాలండి. పాకం ఏమి రావసరలా, జస్ట్ షుగర్ కరిగితే సరిపోతుంది అంతే. ఆ షుగర్ కరిగిన తర్వాత ఆ వాటర్లో ఈ బాల్స్గా చేసుకున్న వాటిని వేసుకోవాలి. ఇవి కొంచెం ఉడకాలన్నమాట. ఇవి ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు ఏంటంటే పాలు కూడా పక్కన పెట్టేసుకోండి. చాలా ఫాస్ట్గా తయారైపోయిద్దండి ఈ స్వీటు. ఇంక ఇవైతే ఉడుకుతూ ఉంటాయి. ఒక 5 to 10 మినిట్స్ అని చెప్పాను కదా. మనమైతే గెంటి పెట్టి అసలు తిప్పకూడదండి. ఇప్పుడు అవి వేసిన తర్వాత ఊరకనే విరిగిపోతున్నట్టు అయిపోతాయి అన్నమాట. అందుకని జస్ట్ గిన్నె కదపండి అంతే, అవి ఉడుకుతూ ఉంటాయి. నాకైతే ఇంకొంచెం వాటర్ అందులో ఉందేమో అనిపించిందండి. ఇదివరకు నుంచి ఎప్పుడు చేసినా సరే ఆ బాల్స్ విరిగిపోలేదు. ఇప్పుడైతే కొంచెం నిదానంగా అవి మెల్ట్ అయిపోతున్నట్టు అనిపించాయి నాకైతే. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ వరకు పాలు తీసుకున్నాను. ఆ పాలల్లోనే కొంచెం షుగర్ వేసుకోవాలండి. ఈ పాలు బాగా చిక్కగా కొంచెం ఎక్కువ శాతం. ఇప్పుడు ఏంటంటే పాలు
తీసుకున్న వాటిని చక్కగా మరిగేదాకా గెంటితో తిప్పుకుంటూ చక్కగా అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు అందులో షుగర్ వేసుకున్నాక అని పాలల్లో వేసుకోకుండా ఉండకూడదండి. అందులో 3 స్పూన్లు వేసాను. సేమ్ అలానే ఈ పాలల్లో కూడా ఒక 3 స్పూన్స్ వేసాను. షుగర్ వేసి తిప్పుతూ ఉండాలి. ఈ పాలు కొంచెం చిక్కబడుతూ ఉంటాయి, మరుగుతూ ఉంటాయి. ఈ పాలల్లో నేనేంటంటే బాసంతి చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం పౌడర్ కూడా కలిపి అవి వేస్తాను. ఫ్రూట్ సలాడ్ అవి చేసుకున్నప్పుడు కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదండి, ఆ కస్టర్డ్ పౌడర్ కొంచెం తీసుకొని ఒక హాఫ్ స్పూన్ పైన వేసి కొంచెం పాలు, ఇప్పుడు ఒక గ్లాస్ పాలు నేను గిన్నెలో వేసి మరిగిస్తున్నాను. ఒక హాఫ్ గ్లాస్ పాలు తీసుకొని ఆ పాలల్లో ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడరు హాఫ్ స్పూన్ తీసుకొని అందులో వేసేసి కలిపేయాలండి. ఆ పాలల్లో కలుపుకున్న తర్వాత ఆ పాలు అనేది అందులో వేసేసుకోవాలి. పాలు బాగా చిక్కబడతాయి. అలా చిక్కబడుతూ ఉండి మనం ఏంటంటే కొంచెం బాగా ఎక్కువగా మరిగించుకుంటూ ఉండాలి. ఆ చిక్కబడిన పాలు బాగా తెరిలిన తర్వాత ఇంకా చేసుకున్న బాసంతి ఆ బాల్స్లో ఈ పాలు అనేది వేసేసుకుంటే చిక్కగా అయిపోతుందండి. ఎల్లోగా వచ్చేసాయి పాలు, చూసారా? ఇంకొంచెం వేస్తుంటే ఇంకా ఫుడ్ కలర్ కూడా పూర్తిగా మారాయి అనిపించాయి. మీకు వీడియోలో ఏంటంటే లైట్ కలర్గా అనిపిస్తుంది. ఈ పాలండి ఇప్పుడు అవి పాలది వేసిన తర్వాత బాగా చిక్కబడిద్ది. ఇంక ఈ మాత్రం చిక్కబడుతూ ఉంటే సరిపోతుంది. ఇంక ఇందులోకి బాదం పప్పు కట్ చేసి ఉంచుకుంటాను. తర్వాత ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న ఈ పాలు, ఈ చిన్న గిన్నెలో ఉన్న పాలుని ఈ పెద్ద గిన్నెలోకి మార్చేసుకుంటే అవి బాల్స్ అనేది విరిగిపోకుండా ఉండేవి. నేనేం చేశానంటే ఆ పెద్ద గిన్నెలో ఉన్న బాల్స్ని తిరగదేసి ఈ చిన్న గిన్నెలోకి మార్చేసుకున్నాను అనమాట. ఇలా మార్చుకోవటం వల్ల ఏమైందంటే ఆ ఉన్న బాల్స్ ఇంకొంచెం చిదుగురుతూ వచ్చాయి. కొంచెం అక్కడక్కడ తగులుతూ ఉన్నాయి. కొంచెం అయితే ఎలా అయినా సరే ఈసారి అంత పర్టికులర్గా రాలేదు అని అనిపించాలి. టేస్ట్ మట్టికి చాలా బాగుంది. బాల్స్గా ఇంకొంచెం మనం ఏంటంటే క్లాత్లో వేసినప్పుడే అస్సలు వాటర్ అనేది లేకుండా బాగా నొక్కేయాలండి. మెయిన్ టిప్ అయితే అదేనండి. బాసంతికి అస్సలు వాటర్ అనేది లేకుండా బాగా నొక్కేసేయాలన్నమాట. అప్పుడు బాల్స్ గట్టిగా ఉంటే మనకి చిదక్కుండా ఉంటాయన్నమాట. ఈ టేస్ట్ మట్టుకి చాలా బాగుండిద్దండి. ఎవరైనా చాలా సింపుల్గా ఈ స్వీట్ అనేది చేసుకోవచ్చు. చాలా బాగుండిద్ది. మీరు కూడా ట్రై చేయండి. మాకైతే చాలా ఇష్టం. ఇప్పుడు ఇలా చేశాను అనమాట. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈవినింగ్ తింటే చాలా చాలా బాగుండిద్ది. ఎవరైనా సరే మీ ఇంట్లో ఇలా చేసి పెడితే సూపర్ అని అనాల్సింది. ఇదిగో చూడండి, చాలా చిక్కగా అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ మనం తినే టైంకి ఇంకా చిక్కగా ఉండిద్ది. చాలా టేస్టీగా ఉండిద్ది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.